విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు. పూర్వకాలంలో చైతన్యానంద అని ఒక బోధ గురువు ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి, తపస్సంపన్నుడు. ఏ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఈ స్వామి అంటే చాలా గౌరవము, ప్రేమ. చాలామంది బ్రహ్మచారులు ఈ స్వామివారి దగ్గరకు వచ్చి, చైతన్యానంద స్వామి దగ్గరికి వచ్చి చాలామంది విద్య నేర్చుకొని కొద్దిమంది ఆశ్రమంలోనే ఉండేవారు, కొద్దిమంది స్వామి చెప్పినగా ఉత్తరాధికారిగా నియమిపారు, కొద్దిమంది ఎక్కడన్నా వేరే ఉద్యోగాలు చూసుకునేవారు. అలాంటి సమయంలో అక్కడికి ప్రేమానంద అని ఒక బ్రహ్మచారి వచ్చాడు. అబ్బాయి చాలా ఉత్తముడు. అది కొద్ది కాలంలోనే గురువుకి మంచి ప్రేమాభిమానాలు సంపాదించుకున్నాడు. తర్వాత ఈ గురువు గారికి ఎలా అంటే, పల్లెల్లో చాలామంది శిష్యులు ఉండేవారు. వారంతా స్వామివారు ఎప్పుడన్నా వస్తే విడిది అంటే ఉండటానికి కోసమని ఒక చిన్న కుటీరం వేసేవాళ్ళు. ఆ కుటీరంలో ప్రతిరోజు భజనలు, ధ్యానము, జపము ఇవన్నీ జరిగేటివి. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ కుటీరం బాగా డెవలప్ అయిన తర్వాత స్వామి శిష్యుల్లో బ్రహ్మచారిని ఒకరినొకరిని ఉత్తరాధికారిగా స్వామివారు పంపించేవాడు. అక్కడ ఏరియాన్ని ఆ సంబంధించిన ధ్యాన పూజలు, ధ్యానాలు, జపాలు, మంత్రోపద ఇవన్నీ స్వామి వారు బ్రహ్మచారి ఎవరైతే పంపించారో ఆ ఉత్తరాధికారి చూసుకునేవారు. కొన్ని నెలల తర్వాత ఒక ఊర్లో మంచి కుటీరం నిర్మించి స్వామివారి దగ్గరికి పోయారు. స్వామి, మేము కుటీరం నిర్మించాము, మీరు వచ్చినప్పుడు విడిది చేసుకోవడానికి. మేము అట్లే రోజు జపతపాలు చేసుకుంటాము, ధ్యానం అన్నీ చేసుకుంటాం, భజన చేసుకుంటాము, అరటి సంకీర్తన చేసుకుంటాం. మాకు ఎవరైనా ఒక ఉత్తరాధికారిని పంపించండి అంటే, అప్పుడు ఈ ప్రేమానందాన్ని బ్రహ్మచారి ఉన్నాడు కదా, ఈయనకు చాలా అపారమైన ప్రేమ. గురువు అన్నా కూడా ఈ అబ్బాయికి ప్రేమానందకి బాగా ఇష్టము. ఈ స్వామికి కూడా శిష్యుడు అంటే చాలా ఇష్టం. పిలిచి చెప్పాడంట, నీకు పలానా చోట ఉత్తరాధికారిగా నియమిస్తాను నాన్న, నువ్వు అక్కడికి వెళ్ళి నీ ధ్యానము, జపం అన్నీ చేసుకొని శిష్యులు కూడా బాగా నేర్పించేసి రోజు హరినామ సంకీర్తన చేస్తూ ఉండు. హరినామ సంకీర్తన అంటే భజన్స్ చేస్తూ ఉండు, వీలైన వాళ్ళ నా దగ్గరకు వచ్చి వెళ్తూ ఉండు అని చెప్పాడు. ఈ అబ్బాయి ఫస్ట్ పోవడానికి ఇష్టపడ్డు. గురువుగారు, నేను మీ దగ్గరే ఉంటాను, మీ సేవ చేసుకుంటాను, మీ సేవ చేసుకొని మీ దగ్గర మీ సమక్షంలో ధ్యానము, జపం చేస్తే నాకు ఎక్కువ బాగుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చాలా చెప్తే, లేదు నాన్న అలా అనేక లేదు, ఎక్కడో వచ్చాడు, మీరు నా మాదిరి గురువులు కావాలా, అందువల్ల నేను చెప్పినట్లు విని నీకు అన్నీ శుభం జరుగుతుంది. కాకపోతే ఏమిటంటే, ఇప్పుడు ఎలా విధేయతలతో ఉన్నావో అక్కడికి పోయిన తర్వాత అలాగే ఉండు, నా దగ్గరికి ఎప్పుడూ తరచుగా వస్తూ ఉండు, వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడి అన్ని విషయాలు, అవసరం విషయాలన్నీ చెప్పిపోతూ ఉండు, నీకు శుభం జరుగుతుందని పంపించేస్తాడు. సరే, కొద్ది రోజులు బాగానే వస్తూ ఉంటాడు. ఆడికి పోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత రాడు ఆయన. ఎన్ని రోజులైనా రాడు. ఒకవేళ ఏదైనా బలవంతం మీద వచ్చినా కూడా స్వామి అంటే ముందున్నంత ప్రేమ కానీ, గౌరవం కానీ, అభిమానం కానీ, వాత్సల్యం కానీ, అనురాగం కానీ లేవు. నిర్లక్ష్యంతో చూసేవాడు, నిర్లక్ష్యంతో పలకరించేవాడు. గురువుగారు చైతన్యానంద గురువుగారు అన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమానంద బ్రహ్మచారి చాలాసార్లు కూర్చోబెట్టుకొని చెప్పినాడు, నాన్న నీకు అహంకారం ఎక్కువైపోయింది, పొగరు ఎక్కువైపోయింది. అక్కడ నువ్వు వాళ్ళు నిన్ను గురువుగా భావించి వాళ్ళు పాదపూజలు చేస్తున్నారు, నీకు పులహారాలు ఇస్తున్నారు, అన్ని సంభావనలు ఇస్తున్నారు, గురుదర్శనలు ఇస్తున్నారని నీకు అహంకారం పెరిగింది. అహంకారం మంచిది కాదు. గురువు దగ్గర ఎప్పుడు ఎంత వినయ విధేయతలతో ఉంటేనే మనకి భగవంతుడి దగ్గర నుంచి అన్నీ మనకి సమకూరుతుంది. ఇలా మంచిది కాదు, నీ పద్ధతి మార్చుకొని చాలాసార్లు చెప్పాడు. ప్రతిసారి చెప్పిన వాళ్ళు నిర్లక్ష్యభావంతో, లేదు గురువుగారు నేనేం మారలేదు, నేను ఫస్ట్లో ఎట్లున్నాను అట్లే ఉన్నాను, నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను, ముందు ఎట్లున్నాను అట్లున్నాను, నాలో అహంకారం ఏం లేదు, పొగరేం లేదు నాకు అన్నీ నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. స్వామి కూడా ఇంకా చాలాసార్లు చూసి గురువుగారు కూడా సరే చివరిగా ఒక్కసారి పిలిపించి ఆయనకి జ్ఞానోపదేశం చేసి, సరేనన్నా నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను, ఎందుకంటే గురువు దగ్గర ఎప్పుడు కానీ వినయ విధేయతలతో ఉండాలా, గురువుని ఎప్పుడు ప్రేమించాలా, గౌరవంగా చూసాలా, గురువు నింద మహాపాతకగా అన్నారు. అందుచేత కర్మ ఎలా అంటే, కర్మ ఎవరిని వదిలిపెడదు, నువ్వు ఇక్కడ చేసిందే కర్మ ఇంకో చోట అనుభవించాల్సి వస్తుంది, నువ్వు గురువుని నిర్లక్ష్య భావం చూస్తున్నావు, ఇది మంచిది కాదు నీకని చాలాసేపు చెప్తాడు. ఆ లాస్ట్ చెప్పినా కూడా ఆయన మళ్ళీ, లేదు గురువుగారు నేను బాగా కరెక్ట్గా ఉన్నాను, నేను ముందు ఎలాగున్నాను అలాగున్నాను, నాలో ఏం మార్పు లేదు అని అంటాడు. అప్పుడు లాస్ట్కి గురువుగారు కోపం వచ్చి, సరే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు వెళ్ళు అంటాడు. సరే అని వెళ్ళిపోతాడు. ఈయన ఉత్తరాధికారిగా పలానా ఆ ఊర్లో ఆశ్రమంలో ఉంటే అక్కడ ఒక భార్యాభర్తలు ఇంకా సేవ చేస్తూ ఉంటారు. చాలా మంచి వాళ్ళు కూడా, ఎంత ఉత్తములు అంటే అంత ఉత్తములు. ఈయనకి ఎవరైనా శిష్యులు కానీ భక్తులు కానీ ఏదన్నా పండ్లో పాలో తర్వాత
ఈ పలహారాలు తర్వాత స్వీట్స్ ఏమైనా తెచ్చిస్తే ఎక్కువ భాగం వాళ్ళకి దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చేవాడు. తర్వాత వాళ్ళకి ధనం కూడా ఎక్కువ ఇచ్చేవాడు, చాలా మంచోళ్ళు అనే ఉద్దేశంతో. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ భార్యాభర్తలకి ఈ ప్రేమానంద బ్రహ్మచారి అంటే సరిపోవటం లేదు. ఏమి కారణం లేదు, చిన్న కారణం చేత పెద్దగా చేసుకున్నారు. ఒకానొక టైంలో వీళ్ళిద్దరూ ఏం ఆలోచించినారంటే, ఈయన మనం ఉండకూడదు, ఇంకా ఈయన మనం చంపేసేయాలం, ఈయన ఈ ఆశ్రమంలో ఉండకూడదు అని ఇద్దరు ఆలోచించి వాళ్ళ బంధువులు కూడా రమ్మని చెప్పేసి అర్ధరాత్రి సమయంలో ఈయన ఉన్న కుటీరంలోకి వెళ్ళేసేసి విచక్షణారహితంగా అంటే ఇష్టానుసారం కొట్టేస్తారు. ఆయన ఇంకా కొన ఊపిరితో ఉంటాడు, అంటే ఇంక ప్రాణం పోయే స్థితిలో. అప్పుడే వీళ్ళ గురువుగారు చైతన్యానంద గురువు గారు ఎందుకో అనుకోకుండా ఆ రాత్రిపూట వేరే ఆశ్రమానికి పోయి ఈ డ్రైవర్తో ఇట్లా రమ్మని చెప్పి ఈ రూట్ మార్చమని చెప్పి హారన్ కొడతాడు ఇంటి దగ్గరకు వచ్చి, ఇక్కడ ఆశ్రమం దగ్గరకు. ఎప్పుడైతే ఈయన కొను ఊపిరితో ఉండేతోడు కొట్టేస్తున్నారో వాళ్ళ భార్యాభర్తలు బంధువులు కారు వచ్చిన శబ్దం అయితేనే వాళ్ళు పరిగెత్తిపోయినారు. ఎవరో వచ్చినారు, మమ్మల్ని చూస్తే మాకు ఇంకా శిక్ష విధిస్తారని చెప్పి దొరుక్కోకుండా పరిగెత్తిపోయినారు. ఈ గురువుగారు ఆ డ్రైవర్ని ప్లస్ శిష్యుణ్ణి ఎక్కడున్నాడో చూడండి చైతన్యానంద బ్రహ్మచారి అని పంపిస్తాడు. ప్రేమానంద బ్రహ్మచారి ఎక్కడున్నాడో పంపిస్తాడు చైతన్యానంద స్వామి. ఎక్కడ దొరకలే, లాస్ట్కి ఎక్కడో చిన్నగా రూమ్లో కొద్దిగా మూలుగుతుంటాడు, అని మూలుగుతుంటాడు. అప్పుడు గురువుగారికి వచ్చి చెప్తారు, ప్రభు స్వామి ఇట్లా గురువుగారు ఇట్లా బ్రహ్మచారి ఇట్లా అయిపోయినాడు అంటే, సరే వెంటనే బ్రహ్మచారిని కారులో తీసుకురామంటాడు. డ్రైవర్ని ఇంకో శిష్యుని పిలుచుకొని వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేపిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆయనకి నార్మల్ అయిపోతుంది. అప్పుడు గురువుగారు మళ్ళీ చూసే కని వస్తానే ఈయన కన్నీళ్ళ పర్యంతరమై కాళ్ళు పట్టుకొని, క్షమించు గురువు, నాకు తప్పు అయిపోయింది, నేను మిమ్మల్ని నిర్లక్ష్య భావంతో చూసినాను, మీరు నాకు ఎంతో ఇచ్చారు, ఒక ఆశ్రమానికే పీఠాధిపతిని ఇచ్చారు, ఉత్తరాధికారం చేశారు, నన్ను ఎంతో మీరు కన్నబిడ్డల వారే చూసుకున్నాను, నేను మిమ్మల్ని నిర్లక్ష్య భావం చూశాను, నేను అహంకారపడినాను, నాకు ఆ భక్తులు ఇచ్చే చేసే పూజలు, పాద నమస్కారాలు, పాద పూజలు, పులహారాలు చూసి నన్ను నేనే మర్చిపోయినాను, నాకంటే గొప్పవాళ్ళు లేరనుకున్నాను. ఆ డబ్బు అవన్నీ చూసిన తర్వాత నాలో అహంకారం పెరిగిపోయింది. మీరు ఎప్పుడూ చెప్తుంటారు కర్మ తప్పించుకొనే కాదు, ఇక్కడ చేస్తే ఎక్కడో చోట అనుభవించాల్సి వస్తుందని. మీకు చేసిండే నిర్లక్ష్య భావం ఇప్పుడు ఇక్కడ నేను అంత నమ్మినాను, వాళ్ళు అంత మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళ చేతిలోనే నేను ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. మీరు కొద్దిగా ఆలస్యమైంటే నా ప్రాణం పోయేది, మళ్ళీ మీరే నన్ను రక్షించినారు అని గురువుగారి కాలు పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడు గురువుగారు, సరేరా, జరిగింది ఏదో జరిగింది, ఇక నుంచైనా బాగుండు, గురువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు, ఎప్పుడు వచ్చిపోతూ ఉండు, నా గురువు మీద ఎప్పుడుగానే ప్రేమ అభిమానాలు ఉండాలా, గురుభక్తి ఉండాలా అని చెప్పి ఆయన గురువుగారు ఆయన ఆశ్రమంలో దించి ఆశ్రమంలో ఉండేసేసి వెళ్ళిపోతారు. ఓకే, ఇది కథ. ఇప్పుడు చెప్పండి, దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాం నీతి అంటే, చూడండి, ఈ బ్రహ్మచారి ప్రేమానంద అనే బ్రహ్మచారి వాళ్ళ గురువు అయిన చైతన్యానంద గురువు నిర్లక్ష్య భావం వహించినాడు. గురువు శాపమేం పెట్టలేదు, గురువు జ్ఞానోపదేశం చేశాడు, వినలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన భార్యాభర్తలు అనే ఆశ్రమంలో పనిచేసే చాలా నమ్మినాడు, చాలా ప్రేమగా చూసుకున్నాడు, వాళ్ళకి అన్నీ ఇచ్చినాడు, ధనము ధాన్యము, ఎవరన్నా భక్తులు శిష్యులు ఇచ్చినటువన్నీ పండ్లు కావచ్చు, స్వీట్ కావచ్చు, పలహారాలు కావచ్చు, ఏమైనా ఇచ్చినాడు. కానీ వాళ్ళకెందుకు ఈయన మీద చంపల్లా అనే అంత కచ్చ రావటము? కర్మ సిద్ధాంత ప్రకారము మనం ఏమి చేస్తే అది మనకు రిటర్న్ వస్తుంది. ఆయన గురువు మీద చేశాడు, కర్మదేవత ఊరికే ఉంటుందా? కర్మదేవత ఏం చేసింది? వాళ్ళ రూపంలో ఈయనకు శిక్ష విధించింది. అందుకే ఎప్పుడు కానీ గురు నింద మహాపాతక కానీ పెద్దలు అన్నదే, ఋషులు అన్నారే, శాస్త్రం అన్నదే ఊరికే కాదు. అందుకే గురువు ఎప్పుడు కానీ గురువు మాట జవదాటకూడదు, గురువు ఆజ్ఞను ధిక్కరించకూడదు. గురువు విషయంలో ఎంత మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే చాలా గౌరవంగా, ప్రేమగా, భక్తితో ఉండాలి. అలా కాకుండా మనకు కొద్దిగా డబ్బు ఎక్కువ అయ్యే తలకే, కొద్దిగా ఉద్యోగం వచ్చే తలకే, కొద్దిగా ప్రమోషన్ వచ్చే తలకే, కొద్దిగా ఇల్లు కట్టుకునే తలకే, కొద్దిగా స్థలం కొనే తలకే అంత అహంకారపడి ఏం చేస్తే ఏమవుతుంది? చివరికి బ్రహ్మచారికి జరిగింది, ప్రేమానంద బ్రహ్మచారికి అలాగే జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడైనా ఎలా ఉండాలా, ఎంత సంపద వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత ధనధాన్యాలు వచ్చినా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే వినయంతో ఉండాలి, గురువు దగ్గర విధేయతతో ఉండాలి. ఫస్ట్లో మనం గురువు దగ్గరికి వచ్చినాం, ఎంత వినయత ఉందో అంతకంటే ఎక్కువ వినయం చూపాలి. అప్పుడే
మనకు విశ్వం నుంచి ఏం రావాలో అవన్నీ వస్తాయి. విశ్వమాత అనుగ్రహం ఉంటుంది, గురువు అనుగ్రహం ఉంటుంది. అందరు ఋషులు కానీ, ఇంకోటి దేవతలు కానీ, ఋషులు కానీ, అందరి అనుగ్రహం మన మీద ఉంటుంది. అప్పుడు మనం పట్టిందల్లా బంగారు అవుతుంది. హరి ఓం. విశ్వానికి, పంచభూతాలకి, గురుదేవులకు కృతజ్ఞతలు.